అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. కొంచెం లేట్ అయింది, పర్లేదు, మళ్ళీ వచ్చేసాను. బిగ్ బాస్ 8 ద రియాలిటీ షో. బిగ్ బాస్ 8 అంటే ఇన్ఫినిటీ. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి హద్దే లేదు. నిన్నటి ఎపిసోడ్ ఏంటో చూద్దామా? నిన్నటి ఎపిసోడ్ అంటే 93వ రోజు. నిన్న మార్నింగే ఆర్య సాంగ్లోని ఆ అంటే అమలాపురం అనే సాంగ్తోని మొదలైంది. తర్వాత నిఖిల్, నబీల్, పేర్న కలిసి అవినాష్ని పూల్లోని తోసేస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారు. ఏంటి అంటే ఓట్ అపీల్ని గెలుచుకోవడానికి జంటలుగా విడదీయమంటారు. ఆ జంటలలోని ఫస్ట్ నిఖిల్ అండ్ పేర్న, తర్వాత నబీల్ అండ్ గౌతమ్, ఆ తర్వాత రోహిణి అండ్ విష్ణుప్రియ. వీళ్ళు అవినాష్ జంట లేని కారణంగా ఆట నుంచి తొలగిపోతాడు. తర్వాత ఆ టాస్క్లోని ఫస్ట్ విన్ అయింది నిఖిల్ అండ్ పేర్న, తర్వాత రోహిణి అండ్ మన విష్ణుప్రియ, తర్వాత నబీల్ అండ్ గౌతమ్. మూడో స్థానంలోని నబీల్ అండ్ గౌతమ్ ఉండడం వల్ల నెక్స్ట్ టాస్క్లోకి అర్హత కోల్పోతారు. తర్వాత మన రోహిణి అండ్ విష్ణుప్రియలోని బిగ్ బాస్ ఒకళ్ళనే ఎంపిక చేసుకోమంటారు. దాంట్లోని విష్ణుప్రియ తొలుగుతుంది. తర్వాత వీళ్ళు ముగ్గురు తర్వాత టాస్క్కి టక్ అనే టాస్క్లో ముగ్గురు ఉంటారు. ఎవరు అంటే మన నిఖిల్, పేర్న అండ్ రోహిణి. పేర్న తర్వాత గెలుస్తుంది, ఓట్ని సంపాదించుకుంటుంది. తర్వాత బిగ్ బాస్ పేర్నని గెలిచినందుకు అభినందిస్తారు. తర్వాత తను బిగ్ బాస్ ఇన్ఫినిటీ రూమ్కి పిలుస్తారు అపీల్ చేసుకోవడానికి. తను ఎంతో హ్యాపీగా తన మాటల్ని అక్కడ ఆడియన్స్కి చెబుతూ ఉంటుంది. తర్వాత ఇలాగా అవుతూ ఉండగా బిగ్ బాస్ మన పుష్ప 2 రిలీజ్ అయిన ఫీలింగ్ సాంగ్ని స్క్రీన్ మీద వేస్తారు. తగ్గేదే లేదు అనుకుంటూ శేఖర్ మాస్టర్ వచ్చి ఎంతో హ్యాపీగా ఎంజాయ్గా ఆ సాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటారు. తర్వాత శేఖర్ మాస్టర్ వచ్చి ఒక టాస్క్ ఇస్తారు. ఏంటి అంటే ఒక సాంగ్ని రివర్స్ చేస్తూ అలాగా కనిపెట్టాలన్నమాట. అంటే ఒక సాంగ్ ఇచ్చి దాన్ని రివర్స్లోని కనిపెట్టాలి. అయితే ఆ టాస్క్ ఎంత ఎంజాయ్మెంట్దని అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మరి శేఖర్ మాస్టర్ వచ్చారంటే సిగ్నేచర్ స్టెప్ పక్కా ఉంటుంది. అందులోని పుష్ప 2 వాళ్ళందరికీ పుష్ప 2 సిగ్నేచర్ స్టెప్ వేసి ఇంకా సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటారు. తర్వాత లాస్ట్లోని ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇలాగే ఎపిసోడ్ ముగుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యప్ ఎంటర్టైన్మెంట్. షేర్ చేయండి, లాస్ట్లో బెల్ ఉంటుంది, అది కూడా కొట్టండి.